ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నేటి వరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా ఈ దినాన నేను దేవుని సన్నిధిలో సంతోషించి ఆనందంతో చెప్తున్నాను, దేవుడు మమ్మల్ని ఇంతగా కాపాడి సంరక్షించారు. ఈరోజు స్పెషల్ డే. ఈరోజు నా యొక్క మ్యారేజ్ డే. మాకు 1994 జూన్ 17వ తేదీ దైవజనులు యేసన్ గారి చేతుల మీద మా వివాహం జరిగింది. సో యేసన్ గారు ఆయన యొక్క సమక్షంలో దేవుని యొక్క సన్నిధిలో మా వివాహము దైవజనులు యేసన్ గారే నడిపించారు. మెసేజ్ ఆయనే చెప్పాడు, ప్రమాణాలు ఆయనే చెప్పించాడు. ఈ విధంగా దైవజనులతో మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యత. సో దేవుడు ఆ విధంగా మా కుటుంబాన్ని ఆస్వాదించి నాటి నుండి నేటి వరకు 31 సంవత్సరం. నాకు మ్యారేజ్ అయ్యేప్పటికీ నాకు 21వ సంవత్సరం, నా భార్యకి 17వ సంవత్సరం. సో ఈ విధంగా ఇంతకాలపు ఈ సేవలో మేము వివాహమైన 94 సంవత్సరంలో వివాహమైంది. 95, 96, 97 వరకు ఉన్నాం. 3 సంవత్సరాలు ఇంటి దగ్గర ఉన్నాం. 97లో జూన్లో మ్యారేజ్. 97 జూన్ అయిపోయింది. జూలై, ఆగస్టులో మేము ట్రైనింగ్కి రావటం, సెప్టెంబర్లో నేను సేవకు చేయటం జరిగింది. సో దేవుడు సేవలోకి వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు ఆయన చాలిన దేవుడిగా ఉండి ఆయన కృప చూపించి మాకు సహాయం చేస్తూ వచ్చారు. సో అక్షర సంబంధంగా ఆ లోటు ఒక్కటే తప్ప ఆత్మీయంగా మాకు అనేక మంది పిల్లలు ఉన్నారు. దేవుని సన్నిధిలో సేవకుడికి నేను చెప్పగలుగుతున్నాను, విశ్వాసులుగా ఉన్నటువంటి ఆ దినాల్లో దేవుని వాక్యం ద్వారా బలపరచబడినటువంటి వారిలో అనేకులు ఈ రోజున సేవకులయ్యారు. అటు హొసన్ మినిస్ట్రీలో సేవలో ఉన్న వాళ్ళు కొంతమంది నేను చేసిన కాలంలో వారు విశ్వాసులుగా ఉన్నారు. ఇప్పుడు వారు సేవకులయ్యారు. ఆ విధంగా దేవుని కృపను బట్టి అటు హొసన్ మినిస్ట్రీలోను ఇటు బయట కూడా చాలామంది సేవకులు అయ్యారు. అది దేవుని ఇచ్చినటువంటి కృప. సో శారీరకంగా ఒకవేళ సంతానం ఉంటే ఒక 2-3 ఉండొచ్చేమో, కానీ ఆత్మీయంగా నాకు చాలామంది సంతానాన్ని దేవుడిచ్చాడు. అనేక మంది వారి యొక్క జీవితాలకి దేవుడు నన్ను ఒక పాత్రగా వాడుకొని వారికి కావలసిన మార్గాలలో దేవుని యొక్క చిత్తానుసారంగా వారిని నడిపించేటట్లుగా ప్రభువు నన్ను ఒక పాత్రగా వాడుకున్నారు. దేవుని యొక్క వాక్యం ఈ రోజున మనం గమనించినప్పుడు దావీదుడైనటువంటి దావీదు రాజు సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయంలో చివరి 2 వచనాలు 28, 29 వచనాల్లో ఆయన మాట రాస్తున్నాడు. నీవు సెలవిచ్చున్నావు, మేలు చేయుదునని నువ్వు సెలవిచ్చున్నావు. నువ్వు దేవుడు గనుక నీ మాట సత్యం. నువ్వు మేలు చేస్తానని మాటిచ్చావయ్యా, నీ మాట సత్యం. నువ్వు దేవుడు గనుక దాన్ని స్థిరపరచు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని దీవించండి అని ఆయన ప్రార్థన చేశాడు. రాజు అయి ఉన్నప్పటికీ కూడా దావీదు ఒక రాజు అయి ఉండి కూడా దేవుని అడుగుతున్నాడు, నీవు దేవుడివి, నీవు మాట ఇచ్చావు, ఆ మాట ప్రకారంగా దాన్ని స్థిరపరచు. మన యొక్క సొంత బలమో సొంత శక్తో జ్ఞానమో మన కుటుంబాన్ని నిలబెట్టుకోలేము. మనం ఎంతోమంది ఈ రోజున చదువుకున్నామని పేరు ప్రఖ్యాతులు గడించిన వాళ్ళు ఎంతోమంది, ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళల్లో కూడా ఎంతోమంది గనులు, కోటీశ్వరులు. ఆ మధ్య మనం గమనించాం, అమెజాన్ ప్రారంభించినటువంటి అతని భార్య విడిపోయారని రాయడం. చాలామంది ఈ విధంగా డైవర్స్ తీసుకున్న వాళ్ళని కూడా మనం చూస్తాం. వారికి డబ్బు లేదా, పేరు ప్రఖ్యాతులు లేవా, ఏం తక్కువైంది వారికి. కూర్చొని కనీసం ఏ పని చేయకపోయినా కూడా కోట్ల రూపాయల ఆస్తులు డైలీ వాళ్ళు సంపాదిస్తుంటారు. అలాంటి వారి మధ్య ఎందుకు విభేదాలు? దేవునికి నేను ప్రార్థన చేస్తాను, నీ సన్నిధిలో నిత్యము నా కుటుంబం ఉన్నట్లుగా దాన్ని స్థిరపరచు, ఆస్వాదించు. యెహోవా నా దేవా, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆస్వాదించబడునుగా. అంటే ఆయన తనతో మాటు తన ఇంటి నిర్మాణం కోసం ప్రార్థన చేయలేదు. ఆయన తన తర్వాత రాబోతున్నటువంటి తన తరము కోసం, తన తరతరాల పిల్లలో తన వంశాభివృద్ధి కోసం దేవుని కోరుకున్నాడు. దేవుని బిడ్డలుగా ఈ రోజున సేవకుడిగా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ పరిచయంలో నాకు ఇప్పటికీ ఎంతోమంది ఆత్మీయ పిల్లల్ని ఇచ్చాడు దేవుడు.
వారందరినీ వారి కుటుంబాలు, ఒకవేళ వారు కొంతమంది నాకు దూరమై ఉండొచ్చు, కొంతమంది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు, అయినప్పటికీ ఏది ఏమైనా సరే ఈ యొక్క సంతానం వీరితోనే అంతమైపోక రాబోతున్న దినాల్లో కూడా దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క కనికరము చేత ఈ యొక్క ఆత్మీయ సంతానం ఇంకనూ కొనసాగుతూ ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగించబడాలని ఆయన పేరట నేను ఈ విధంగా ప్రార్థన చేసుకుంటున్నా. నాకు దైవజనుడు దావీదు వలె, దేవా నాకు అనుగ్రహించినటువంటి సంతానాన్ని, ఈ ఆత్మీయ పిల్లల్ని, వారి కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లుగా నన్ను దయచేయండి. నాకు ఆత్మీయంగా దైవజనుడు ఆత్మీయ తండ్రి ఎస్ఎన్ గారే. సో ఎస్ఎన్ గారి యొక్క వాక్యాల మూలంగా దేవుడు నన్ను రక్షణ మార్గంలోకి నడిపించాడు. సో ఎస్ఎన్ గారి చేతులతోనే నేను బాప్తిసం పొందాను. ఎస్ఎన్ గారి యొక్క పాదాల దగ్గరే నేను దైవికమైన వాక్య భాగాలు నేర్చుకున్నాను. సో సత్యాన్ని, పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని పరిచయంలో ముందుకు కొనసాగున్నట్లుగాను, అలాగే అదే దైవికమైనటువంటి వైరాగ్యం, ఆసక్తితో ఎస్ఎన్ఎం మినిస్ట్రీని విడిచినప్పటికీ కూడా దేవుని కృపా కాపుదలతో ఈ పరిచయను ఈ విధంగా పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో ఎదిగే కృపను, ధన్యతను అనుగ్రహించాడు. నా కోసం, నా భార్య కోసం, మా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. మేము ఈ భూ సంబంధంగా వేరే ఏదో మాకు టార్గెట్లు ఏమీ లేవు. నాకు ఏ విధమైన టార్గెట్లు ఏం లేవు. నేనేమి ఏ విధమైన టార్గెట్ను నిర్ణయించుకొని నా శక్తి, బలము, నా యొక్క జ్ఞానము వీటితో ఏదో చేయాలి, చెందాలని, పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని నాకు ఏ విధమైనటువంటి టార్గెట్ లేదు. దేవుని రాకడ పర్యంతం ఉన్నంత వరకు నమ్మకంగా పరిశుద్ధతను కాపాడుకుంటూ, నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్నది అది. నా తండ్రి అనేవాడు, ఒరే మనము 100కు 100 పాళ్ళు మనం సంపూర్ణంగా, మనం యథార్థంగా, అంతగా పెద్ద ఊహలతో మనం ఏదో చేసేస్తాం అది ఇది అన్నట్టుగా కాకపోయినా, మనం ఉన్నంతలో భక్తిగా, పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకోవాలి. మనం ఉన్నంతలో, మా నాన్నగారు అనేక సందర్భాలు చెప్పాడు, ఉన్నంత వరకు భక్తిగా పరిశుద్ధతను కాపాడుకో. మా నాన్నగారి నోట్లో కూడా పరిశుద్ధత అనే మాటను నేను అనేక సందర్భాల్లో విన్నాను. దేవుని బిడ్డలుగా ఈ రోజున ఒకసారి ఆలోచిద్దాం. నేను అయినా, నువ్వైనా, ఎవరైనా వెడలిపోక మునిపే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి, దేవుని వాగ్దానాలు చేపట్టుకోవాలి. ఆయన చెప్పినట్లుగా, ఆయన కోరుకున్నట్లుగా ఈ లోక మాలిన్యం అంటకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ మనకు చేతనైనంత వరకు, మనకున్నంత వరకు దేవుని సన్నిధిలో భక్తిని కలిగి ఆయన యొక్క రాకడ రాజ్యానికి మనం సిద్ధపరచబడాలి. మీ అందరూ మా కోసం ప్రార్థన చేస్తారని మేము నమ్ముతున్నాం. ఈ యొక్క 31 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని కాపాడి సంరక్షించారు. మా యొక్క కుటుంబం కోసం, మా ఇద్దరి కోసం మీ అందరూ కూడా ప్రార్థన చేస్తారని, మా ద్వారా రక్షణలోకి వచ్చినటువంటి ఆత్మీయ పిల్లలందరూ కూడా ఇంకనూ సేవకులుగా తయారవ్వాలని, అనేక మంది సేవకులయ్యి ప్రభు యొక్క రాకడికి రాజ్యానికి వారి జీవితాలు కూడా వారి ద్వారా రక్షించబడాలి. ఆత్మలు వారి పరిచయాలు కూడా స్థిరపరచబడాలి. ఆయన రాకడలో, రాజ్యంలో కనబడాలని మేము కోరుకుంటున్నాం. కృప మనకు తోడుగా ఉండను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలు స్తోత్రం. నా జీవితానికి మీరు చేసిన మేలు అన్నింటిని బట్టి 31 సంవత్సరాలు మా వైవాహిక జీవితంలో మీరు మాకు తోడై ఉండి కృప చూపించారు. ఈ యొక్క పరిస్థితి దినమందు మరొకసారి మేము మిమ్మల్ని స్తుతించి కనపరుచున్నట్లుగా జుమి కంటే ఉన్నతమైన మీ కృప మా ఎడల కనపరిచారు. అందుకే స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క మిగిలిన కాలం అంతా కూడా మీరు అక్కడ పర్యంతం మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మమ్మల్ని మీ యొక్క సన్నిధిలో స్థిరపరచండి. మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అయినా మీ కాపుదల సంరక్షణ ఇవ్వండి. నా భార్యకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి, స్వస్థపరచండి. ఆ బలహీనతలను విడిపించి నేను బలమైన అభిషేకమును ఆమెకి ఇవ్వండి, ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే నా ప్రభా, మా స్వజనులు, రక్త సంబంధికులు అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచయకు ఎంతగానో నా తల్లిగారు, నా తమ్ముడు గారు, వారి కుటుంబము, అలాగే అయ్యా మా బంధువర్గము, మా చెల్లెలు, వారి కుటుంబాలు ఎంతో సహాయపడ్డారయ్యా. ఎంతగానో వారు ప్రార్థన చేశారు. మా యొక్క బంధువర్గం అయ్యా, వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆత్మీయ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది మాకు సహాయపడ్డారు. ఎంతోమంది మమ్మల్ని అయ్యా వారి యొక్క జీవితంలో దైవ ప్రేమను మాకు కనపరుస్తూ ఈ పరిచయకు ఎంతోమంది సహాయపడ్డారు, సహకరించారు. వారందరిని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ఇక ముందున్న కాలం అంతా కూడా మీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు బలపరచండి, నడిపించి సహాయం చేయండి.
మీరు అక్కడ పర్యంతం మేము ఈ లోకాన్ని విడిచిపెట్టే ఆ క్షణం వరకు కూడా నమ్మకస్తులమై మేమిద్దరము ఇక మరింతగా మీ పాద సన్నిధిలో ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. నీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు అక్కడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన అందరికి వందనాలు. మీ యొక్క ప్రార్థన, మీ యొక్క సన్నిధి, మీ యొక్క మా హృదయాల్లో మాకు స్థానం ఇవి మేము కోరుకుంటున్నాం. ఏది కూడా మాకు అవసరం ఏం లేదు. ఆర్థికమైన విషయాల గురించో లేదంటే ఆస్తులు, సంపాదన వీటి మీద మాకు ఏమాత్రం మనసు లేదు. ఎందుకంటే ఏమున్నా సరే అన్నీ ఒక రోజున ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ప్రభు యొక్క రాకడలో, రాజ్యంలో మన క్రియలు మనం వెంటొస్తాయి. ఇదే మన యొక్క లక్ష్యము కావాలి. ఇదే మన యొక్క మెంటల్ కెపాసిటీ మనకు ఇదే తీర్మానంతో మనం ఉండాలి. మనం ఏమున్నా ఏం లేకపోయినా రోజులన్నీ వదిలేస్తాం. ప్రభు ఎదుట మన ఆత్మ వెళ్ళి నిలబడాలి. ఆ పరిశుద్ధత కోసం మనం జీవిద్దాం. ప్రభు యొక్క రాకడలో కలుసుకుందాం. కృప మనకు తోడుగా ఉంటుందాక. ఆమేన్. హల్లెలూయా. మీరు మా కోసం ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం.